నేపాల్ అట్టుడుకుపోతోంది. ఓవైపు ప్రభుత్వంలో అధికార మార్పిడి జరుగుతున్నా ఆందోళన మాత్రం ఆగడం లేదు. పైపెచ్చు ఈ ఆందోళనలో ఆధిపత్యం కోసమా అన్నట్లుగా జనరేషన్ జెడ్ ప్రతినిధులే పరస్పరం తగాదా పడడం గమనార్హం. దీంతో అసలు నేపాల్లో సిచ్యువేషన్ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. అరాచకమే రాజ్యాన్నేలితే ఎలా ఉంటుందంటే నేపాల్లానే అని చెప్పాలి. జనరేషన్ జీ పేరుతో ఓ యాంటీ కరప్షన్ మూమెంట్ ని నడిపిన యువత ఆ తరువాత దాన్ని సరిగా హ్యాండిల్ చేయని ఫలితం నేపాల్లో కళ్ల ముందు కనిపిస్తోంది. ప్రధానమంత్రి సహా అనేక మంది మంత్రులు రాజీనామాలు చేసినా పరిస్థితి చక్కబడలేదు సరికదా, ఇంకాస్త విధ్వంసానికి దారితీస్తోంది. మరోవైపు ఇదే అదునుగా దేశంలోని పలు జైళ్ల నుంచి 7,000 మంది ఖైదీలు పరారయ్యారు. ఇలా పారిపోయిన ఖైదీలపై ఆర్మీ కాల్పులకు దిగడంతో పలువురికి గాయాలైనట్టు తెలుస్తోంది. రామేచాప్ జైలు నుంచి పారిపోతున్న కొందరు ఖైదీలపై ఆర్మీ బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాఠ్మండు, పోఖ్రా, లలిత్పూర్లోని జైళ్ల నుంచి ఇప్పటికే వందలాది మంది ఖైదీలు తప్పించుకున్నట్లు చెబుతున్నారు. మొత్తం 7,000 మంది ఖైదీలు పరారవ్వగా వారిలో చాలా మంది భారత్లో ప్రవేశించేందుకు ప్రయత్నించడం గమనార్హం. అలా జైలు నుంచి పారిపోయి వస్తున్న నేపాలీ ఖైదీలను భారత సాయుధ పోలీసు దళం సశస్త్ర సీమాబల్ ఎన్ఎస్బి పట్టుకుంది. ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ్ నగర్ సమీపంలో 22 మంది నేపాలీ ఖైదీలను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. నేపాల్లో ఆందోళనల నేపథ్యంలో సరిహద్దుల్లో ఎన్ఎస్బీనే భద్రతను పర్యవేక్షిస్తుంది. మరోవైపు నేపాల్లో పరిస్థితులు చక్కబడుతున్నట్లు మేయర్ బాలన్ షా ప్రకటించారు. యువత కాస్త ఓపిక పట్టాలంటూ పిలుపిచ్చారాయన. ఇప్పటికే తాత్కాలిక ప్రధానమంత్రిగా కుల్మన్ ఘీసింగ్ బాధ్యతలు అప్పగించబోతున్నారు. సామాజిక మాధ్యమాలపై నిషేధంతో ప్రారంభమైన జెన్జీ ఉద్యమం అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారి హింసాత్మక ఘటనలకు దారితీసింది. కాఠ్మండుతో సహా పలు నగరాల్లో పెద్ద ఎత్తున ఘర్షణలు జరగడంతో ఆర్మీ కర్ఫ్యూ విధించింది. ఈ ఆందోళనల్లో ఇప్పటి వరకు 25 మంది ప్రాణాలు కోల్పోగా 600 మందికి పైగా గాయపడ్డారు.